పడిపోతామని కింద నుంచి తీసుకోవాలండి. హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మినీ చాక్లెట్ కేక్ బౌల్ చేశాను. చాలా టేస్టీగా యమ్మీగా అయితే ఉంది. బయటకెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని పిల్లలకి పెట్టుకోవచ్చు. చాలా ఇష్టంగా అయితే తింటారు. తినేంత వరకు కూడా తెలీదు నాకు కూడా టేస్ట్ ఇంత బాగుంటుందని. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంతకంటే ముందు మీరు చేయాల్సిన పని ఒకటి, వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఏదైనా చాక్లెట్ ఫ్లేవర్ కేక్ ఒకటి తీసుకొని మెత్తగా మ్యాష్ చేసేసి ఫస్ట్ లేయర్గా ఒక బాక్స్లో అయితే పచ్చేసేయండి. ఇది కొంచెం సాఫ్ట్ అవ్వడానికి పైన కొంచెం షుగర్ సిరప్ని యాడ్ చేశాను. మరీ ఎక్కువ కాదు, 2 టీ స్పూన్స్ మాత్రమే. నేనైతే చిన్న బౌల్ చేస్తున్నాను కాబట్టి దీన్నైతే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకా వైట్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా చిక్కటి పాలను తీసుకున్నాను. అది కొంచెం వేడైన తర్వాత 3 టీ స్పూన్ల మిల్క్ పౌడర్ని అందులో యాడ్ చేసేసి ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. వేడికి చిక్కబడుతూ ఉంటాయి పాలు కూడా. అందులోనే కొంచెం మీకు తగినంత స్వీట్నెస్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ అలాంటివి ఏమీ అవసరం లేకుండా ఇలా పాలు, మిల్క్ పౌడర్, షుగర్తోనే వైట్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసేసాను. ఇంకా పాలు మిశ్రమం అయితే చిక్కబడ్డం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇందులోనే 1 టీ స్పూన్ బటర్ అయితే యాడ్ చేశాను. వైట్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. మనం ఎన్ని పాలు తీసుకున్నామో లాస్ట్కి చూడండి కొంచెం అయితే అయింది. ఈ వైట్ క్రీమ్ కూడా కేక్ పైన అలా సెకండ్ లేయర్గా అయితే వేసేసుకోండి. మొత్తంగా అలా వేసేసి డీప్ ఫ్రీజర్లో ఒక 15 మినిట్స్ పాటు వదిలేసేయండి. ఈ క్రీమ్ అయితే చాలా యమ్మీగా ఉంది. మా పిల్లలు అయితే అలాగే తినేశారు లాస్ట్ కొంచెం మిగిలితే. నెక్స్ట్ ఇంకా థర్డ్ లేయర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఈ చాక్లెట్ని కూడా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోండి. మీకు కావాలంటే మిల్క్ చాక్లెట్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, ఓన్లీ డార్క్ చాక్లెట్ మాత్రం కరిగించేసి పైన ఫైనల్ లేయర్ అయితే వేసేసాను. చాక్లెట్ అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు? పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేది చాక్లెట్. మీ ఇంట్లో కానీ పిల్లలు ఉంటే తప్పకుండా వాళ్ళకి ఈ రెసిపీ ట్రై చేసి తినిపించండి. చాలా యమ్మీగా అనిపిస్తుంది. నెక్స్ట్ దీనికి కొంచెం టేస్ట్ అయితే పెంచడానికి బాదం, కాజు అయితే సన్నగా తురిమేసుకుని పైన అయితే చల్లేసాను. మనం తింటూ ఉన్నప్పుడు కాజు, బాదం అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ కేక్ బౌల్ అయితే ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లోకి అయితే వచ్చేసింది. నేనైతే లాస్ట్లో కొంచెం చాక్లెట్ని తురిమేసుకొని పైన అయితే చల్లేసాను, కొంచెం గార్నిష్ కోసం. ఇంకా దీన్ని కూడా ఇంకా బౌల్ తీసుకొని పోయి కొద్దిసేపు డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకొని లాస్ట్లో మనం టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. చూడ్డానికే చూడండి ఎంత యమ్మీగా ఉందో. ఇంకా ఫ్రీజ్లో అయితే పెట్టేశాను. మా పిల్లలు అయితే ఇంకా ఆగట్లేదు, చేస్తున్నప్పటి నుంచి ఇంకా అడుగుతూనే ఉన్నారు అయ్యిందా లేదా, అయ్యిందా లేదా అని. ఇదైతే రెడీ అయిపోయింది. ఫ్రీజర్లోంచి బయటకైతే తీసేశాను. ఇంకా మా పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని. మా ఇద్దరు పిల్లలు అయితే స్పూన్స్ పట్టుకొని ఇంకా రెడీగా ఉన్నారు. మా చిన్న పాప అయితే మరీ ఎక్కువ, ఒక్క నిమిషం ఆగండి వీడియో తీసుకుంటా అంటే అస్సలు ఉండట్లేదు. నేనైతే చిన్న క్వాంటిటీలో చిన్న బాక్స్లో అయితే చేశాను. మీరు కావాలంటే టేస్ట్ అయితే చాలా బాగుంది, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసుకోండి. నేను చూపించిన ప్రాసెస్లో నిజంగా టేస్ట్ అయితే మామూలుగా లేదు. నాకు కూడా సూపర్గా నచ్చేసింది. చూస్తుంటేనే చాలా క్రీమీగా యమ్మీగా అనిపిస్తుంది. ఇక మా ఇద్దరు పిల్లలు, నేను అయితే కొంచెం తినేసి మా బాబు కోసం కొంచెం అలాగే పెట్టేశాము. ఇంట్లో మా బాబు అయితే లేడు, వచ్చిన తర్వాత తిని చెప్తాడు ఎలా ఉందో. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టేస్ట్ ఎలా ఉంది చెప్పలా? కొంచెం తీసుకో.
సూపరా